ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం పొడుతూనే పాలకేడ్చి పుట్టి జంపాలకేడ్చి పెరిగి పెద్ద కాగానే ముద్దు మురిపాలకేడ్చి తనువంతా దోచుకున్న తనయులు మీరు మగసిరితో బతకలేక కీచకులై కుటిల కామనీచకులై స్త్రీజాతిని అవమానిస్తే మీ అమ్మల సైన్యంతో మీ అక్కల రక్తంతో రంగరించి రాస్తున్నా ఈనాడే మీకోసం మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం కన్న మహాపాపానికి ఆడది తల్లిగా మారి మీ కండలు పెంచినది గుండెలతో కాదా ఎర్రటి తన రక్తాన్ని తెల్లని నెత్తురు చేసి పెంచుకున్న తల్లి ఒక ఆడదని మరిచారా కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర ఏనాడో మీరుంచిన లేత పెదవి ముద్ర ప్రతి భారతి సతిమానం చంద్రమతి మాంగళ్యం మర్మస్థానం కాదది మీ జన్మస్థానం మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే మానవ రూపంలోనే దానవులై పెరిగితే సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో భర్తలుండి విధవ అయిన ద్రౌపది ఆక్రందనలో నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం అవుతుంటే ఏమైపోతుంది సభ్య సమాజం ఏమైపోతుంది మానవ ధర్మం ఏమైపోతుంది ఈ భారతదేశం మన భారతదేశం